సో జేఈ మెయిన్స్ కి అడ్వాన్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో ప్రతి ఒక్కరు ఎవరు కండక్ట్ చేస్తారు అండ్ జేఈ మెయిన్స్ కింద ఎలాంటి కాలేజెస్ వస్తాయి, అడ్వాన్స్ కింద ఎలాంటి కాలేజెస్ వస్తాయి, ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సో బీ ప్రిపేర్. సో జనరల్ గా ఏంటంటే 2 సెషన్స్ జరుగుతాయి. నవంబర్ లో ఒకసారి, జనవరిలో ఒకసారి, ఏప్రిల్ లో ఒకసారి ఎగ్జామ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడైతే నవంబర్ లో జేఈ సంబంధించి ఫస్ట్ విండో ఓపెన్ అయ్యేదానికి సో ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్, మీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ జేఈ మెయిన్స్ కి, అడ్వాన్స్ కి దీని గురించి కూడా కొంత అవగాహన తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఈ వీడియో అనేది అప్డేట్ చేస్తా ఉన్నాను. సో జనరల్గా ఏంటి అంటే, జేఈ మెయిన్స్ కి అసలు ఎవరు కండక్ట్ చేస్తారంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేస్తుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఇది. ఎవ్రీ ఇయర్ ఒక ఐఐటి నుంచి పేపర్ అయితే సెట్ చేస్తారు. సో ఈ ఇయర్ ఐఐటి నుంచి ఎవరు ఏంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే, జేఈ మెయిన్స్ విషయం చూసుకుంటే, దిస్ ఎగ్జామ్ ఈస్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ ఎన్ఐటి, ఐఐటీస్, తర్వాత గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎఫ్టిఐ కి దానికి సంబంధించిన సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. అడ్వాన్స్ చూసుకుంటే ఓన్లీ ఫర్ ఐఐటి కాలేజెస్ లో మాత్రమే దీనికి సంబంధించి దాదాపు ఇండియాలో 23 ఐఐటీస్ వరకు ఉన్నాయి. సో దాని గురించి జోసా కౌన్సిలింగ్ ద్వారా దీన్ని రిక్రూట్మెంట్ చేస్తారు. జోసా అనేది ఒక సంస్థ. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ జనవరి అండ్ ఏప్రిల్ లో జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి jemain.nta.nic.in. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. సో నవంబర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ విండో ఓపెన్ అవుతుంది అప్లికేషన్ కి. జేఈ మెయిన్స్ లో వరకు మంచి మార్కులు వచ్చినా కానీ మనకి సో ఎన్ఐటి కాలేజ్ 31 ఉన్నాయి, 21 యాక్టివ్ గా ఉన్నాయి. దాదాపు 24,000 సీట్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. అండ్ ఎన్ఐటి చూసుకుంటే, సో ఎన్ఐటిలో కూడా దాదాపు చాలా కాలేజెస్ ఉన్నాయి. ఎన్ఐటీస్ కూడా చాలా మంచి కాలేజెస్. దీంతో పాటు జిఎఫ్టిఐ చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు. జిఎఫ్టిఐ, సో దీనికి సంబంధించిన కూడా ప్రాసెస్ జరుగుతుంది. దీని తర్వాత ఐజరు, నైజరు, బిట్సాట్. సో ఇలా జేఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి జేఈ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్.